రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాధి మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పకడ్బందీగా ప్రణాళిక అయితే రూపొందించింది. అలాగే చూసుకున్నా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా అధికారులను కూడా అలర్ట్ చేశారు. అయితే నెల్లూరు జిల్లాలో డిఎంహెచ్ఓ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డయేరియా కేసుల మీద ఏ విధంగా మీరు ప్రణాళిక రూపొందించారు, అయితే ఇప్పటి వరకు డయేరియా కేసులు ఎన్ని కేసులు నమోదయ్యాయి సార్ జిల్లాలో? మనకి ఈ సీజన్ మాన్సూన్ సీజను. ఈ సీజన్లో ప్రతి సంవత్సరము డయేరియా వస్తాయి, అందరికీ వస్తుంటాయి. కాకపోతే మనకి అవుట్ బ్రేక్ రాలా ఇంతవరకు జిల్లాలో. అంటే అవుట్ బ్రేక్ అంటే ఒక్కసారిగా ఒక ఏరియా నుంచి 10 నుంచి 20, 30, 50 మంది దాకా వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాలేదు జిల్లాలో, అవుట్ బ్రేక్స్ అయితే లేవు. అక్కడక్కడ ఈ వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ రెండు వల్ల డయేరియా వస్తుంది. అక్కడక్కడి నుంచి మనకి ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అవి కాకుండా మనకు డైలీ రిపోర్ట్లు వస్తున్నాయి జిల్లాలో ఎవరు ఏ హాస్పిటల్ నుంచి ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని. మనకి రీసెంట్గా స్టేట్లో అవుట్ బ్రేక్స్ చూసుకుంటే గుంటూరు, కాకినాడ, తర్వాత ఎన్టీఆర్, తర్వాత చిత్తూరు, ఈ జిల్లాల్లో అవుట్ బ్రేక్ వచ్చింది. చాలా అవుట్ బ్రేక్ వచ్చి కొంచెం ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కానీ మన జిల్లాలో అది లేదు. కాకపోతే ముందుగానే అలర్ట్ చేసాం సిబ్బందిని అందరినీ. మన దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి, అలాగే జింక్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వమని చెప్పి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. ఈ 1వ తారీఖు నుంచి జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు హౌస్ టు హౌస్ ఈ క్యాంపెయిన్ చేసి అవేర్నెస్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేసాం. 2 నెలల పాటు 2 టీములుగా విభజించినాము జిల్లా మొత్తము వైద్య ఆరోగ్య శాఖని. అలాగే ఏఎన్ఎం, అంగన్వాడీలను కూడా తీసుకున్నాం. ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీలు, ఎంఎల్హెచ్పీలు వీళ్ళందరూ కలిపి 2 టీములుగా డివైడ్ అయ్యి ఇంటింటికి కూడా 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చేసే కార్యక్రమం చేపడుతున్నాం 1వ తారీఖు నుంచి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. స్టాప్ డయేరియల్ క్యాంపెయిన్ అని 2 నెలలు ప్రచారం చేయబోతున్నాం. అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తాము. అలాగే మన జిల్లాకి లేవు కానీ పక్క జిల్లాలో నుంచి చెన్నూరులో అవుట్ బ్రేక్ వచ్చింది. కూడూరు, తిరుపతి జిల్లా చెన్నూరు మండలంలో, చెన్నూరు పిహెసి పరిధిలో ఒక ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో స్టూడెంట్స్ ఒక 130 మంది ఉన్నారు. అక్కడ ఒక 30 మందికి డయేరియా వచ్చింది. మన నెల్లూరు జీజీహెచ్లో ఒక 10 మందిని పెట్టి బాగు చేసి పంపించాము. అలాగే జై భారత్ హాస్పిటల్లో 12 మందిని పెట్టి బాగు చేసాము. ఆ కలెక్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేసిపోయినారు. ఆ జిల్లా డిఎంహెచ్ వాళ్ళు అందరూ వచ్చి విజిట్ చేశారు. మన సహాయం అందించాము. ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి అన్నీ కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఇట్లా వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి జూములు, వీసీలు, టీసీలు తీసుకొని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. ఎక్కడ కూడా కాకపోతే ప్రజల నుంచి మాకు కావాల్సిన సహకారం ఏంటంటే ఎక్కడన్నా ఇమ్మీడియట్గా ఏదన్నా ఇన్ఫెక్షన్ సోకి అవుట్ బ్రేక్ అంటే ఒక వ్యక్తికి రోజుకి 4 నుంచి ఎన్నిసార్లు అయినా ఎక్కువ సార్లు విరోచనాలు అయితే దాన్ని డయేరియా కింద అతిసారం అంటాము. ఇది వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా మనకి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ డయేరియా. అలాగే రక్త విరోచనాలు అవుతాయి, అవి మాత్రము షిగెల్లా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ కంటామినేషన్ ముఖ్యంగా మనకి వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ ఈ రెండిటి వల్ల ముఖ్యంగా మనకు తెలుసు కాబట్టి ఎట్లా వస్తుందో తెలుసు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమయ్యి ఈ 2 సోర్సులు రాకుండా చేసుకుంటే మనం దీని నుంచి బయటపడతాము. నివారణ చర్యలు అంటారు, ప్రజలకు ఏ విధంగా సూచనలు ఇస్తున్నారు, ఏమేమి తీసుకుంటే ఈ 2 నెలల పాటు మీరు ఇచ్చే ఓఆర్ఎస్ కానీ జింక్ ట్యాబ్లెట్లు కానీ ఏ విధంగా ఉపయోగపడతాయి వారికి, అలాగే వారు ఏ విధంగా పాటిస్తే వాళ్ళకి వ్యాధి సోకకుండా ఉంటుంది అనే సూచనలు ఏ విధంగా ఇస్తారు? మనకి ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు 2 భాగాలుగా మనకి వచ్చే అవకాశం ఉంది ఇన్ఫెక్షన్. ఒకటి వాటర్ సోర్సు, రెండోది ఫుడ్ కంటామినేషన్. కాబట్టి ప్రజలు ఎవరు బయట ఫుడ్ తీసుకోవద్దు. అలాగే నిల్వ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు. అప్పటికప్పుడు వేడిగా వండుకొని తినాలి. అలాగే ఆహారం మీద ఈగలు వాలకుండా చూడాలి. మనకి ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుందంటే ఇన్ఫెక్షన్ వచ్చిన సోర్స్ నుంచి ఈగలు అక్కడ వాలి మలమూత్రాల విసర్జన నుంచి అక్కడి నుంచి మళ్ళీ మన ఫుడ్ మీద వాలిన దానివల్ల ఇది వస్తుంది. అలాగే మనం అప్పటికప్పుడు నిల్వ లేకుండా అప్పటికప్పుడు ఆహారం వండుకొని తినగలిగితే ఇది సక్సెస్ అవుతుంది. రెండోది వాటర్ కంటామినేషన్ ఎట్ట నివారించాలంటే నీళ్లు కాంచుకొని చల్లార్చి తాగిన దానివల్ల ఈ డయేరియా అనేది మనుషుల జోలికి రాదు. తర్వాత ఇంకో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రజలు ఎవరైనా సరే ఆహారం తినే ముందు ఖచ్చితంగా సబ్బుతో చేయి కడుక్కోవాలి. అలాగే వంట వండేవాళ్ళు కూడా ఖచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కొని వంట చేస్తే ఈ డయేరియా మన జోలికి రాదు. ఈ సింపుల్ సూత్రాలు, అన్నం తినే ముందు సబ్బుతో చేయి కడుక్కుంటే డయేరియా మన జోలికి రాదు అనేది ప్రాథమికంగా మనం గుర్తించగలిగితే
మనము సక్సెస్ అయినట్టే. అలాగే మన ఇంటి పక్క మన ఇల్లు కాదు, ఇంటి చుట్టుపక్కల కాదు, అంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మన ఇల్లు ఒక్కటే పరిశుభ్రంగా ఉంటే కాదు, పక్క ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి, పక్క వీధులు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి చెత్త ఆడ చేరకూడదు, ఈగలు ఆడ చేరకూడదు. బయట ఫుడ్డు ఆ ఈగలు వాలిన దానివల్ల మనం బయట ఎప్పుడైనా ఇవన్నీ ఉంటాయి కదా, బండ్లు పెట్టుకొని అమ్ముతుంటారు, వాటి మీద తినిన దానివల్ల డెఫినెట్గా డయేరియా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు పాటిస్తే మనం సక్సెస్ అవుతాం. పట్టణ ప్రాంత మురికివాడలు కానీ అలాగే చూసుకున్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మురికివాడలు ఉంటాయి. వాటిల్లో కూడా ఏ విధంగా మీరు శానిటేషన్ కానీ ఆ ప్రజలకు సూచనలు కానీ ఏ విధంగా ప్రభుత్వ పరంగా కానీ మీ వైద్య సిబ్బంది కింద అధికారులు కానీ ఏ విధంగా ఆ ప్రణాళిక రూపొందించి ఈ డయేరియా వ్యాధి అసలు జిల్లాలో లేకుండా ఏ విధంగా మీరు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? మనము ముఖ్యంగా మనకి రూరల్లోను అర్బన్లోను మనకి సచివాలయ వ్యవస్థ ఉంది, ఏఎన్ఎంస్ ఉన్నారు. అలాగే వాళ్ళ దగ్గర వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ అని ఒక యాప్ ఇచ్చున్నాము. ఆ యాప్లో ఆ ఇష్యూస్ ఏమున్నా సరే, ఆ ఏరియాలో చెత్త ఉంది, వెంటనే కూడా ఆ యాప్లో అప్లోడ్ చేస్తే అది పంచాయతీ సెక్రటరీకి వెళ్తుంది. పంచాయతీ సెక్రటరీ వితిన్ 24 hours లోపల దాన్ని క్లియర్ చేయాలి, లేకపోతే అది యాప్లో అట్లే కనిపిస్తుంది. కాబట్టి మనం లైన్ డిపార్ట్మెంట్స్, మనతోటి ఉండే లైన్ డిపార్ట్మెంట్స్ అందరితోటి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు. పంచాయతీరాజు, తర్వాత జడ్పీసీఈఓ, రూరల్ వాటర్ సప్లై వాళ్ళు, తర్వాత ఐసిడిఎస్ వాళ్ళు, ఎడ్యుకేషన్ వాళ్ళు, వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే స్కూళ్ళల్లో ప్రేయర్లో ఈ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ చెప్పడం, సబ్బుతో చేతులు కడుక్కున్న ఉపయోగాలు, అలాగే ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో వెళ్ళి తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయడం, ఈ విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఐసిడిఎస్ ఎక్కువ మంది భారతదేశంలో 0 to 5 years పిల్లలు డయేరియా వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఈ డయేరియా పిల్లలు చనిపోకుండా ఆపాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అంగన్వాడీ సెంటర్లో కూడా మేము చర్యలు తీసుకున్నాం, వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసాం. అక్కడ కూడా మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఏ నీరంటే ఆ నీరు వాడకుండా నీరు శుభ్రమైన నీరు, అలాగే వంట చేసేది కూడా శుభ్రమైన వంట చేసేటట్టు ప్రణాళిక రచించాము. అదే కాకుండా మనము ఇంటింటికి కూడా మీకు చెప్పినట్టు ప్రజలందరికీ అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్ పెడుతున్నాం. మనకి రైల్వే స్టేషన్లోనూ, బస్ స్టాండ్లోనూ, తర్వాత ప్రతి పీహెచ్సిలోనూ, ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ, ప్రతి సబ్ సెంటర్లోనూ మనం ఈ ఓఆర్ఎస్ అందుబాటులో పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఒక్కసారి మోషన్ అయినా సరే వెంటనే ఈ ఓఆర్ఎస్ తీసుకొని తాగిన దానివల్ల ఓఆర్ఎస్ ఇది అతిసారం అంటే శరీరంలో నీళ్ళు వెళ్ళిపోతాయి, మనం ఆ నీళ్లు రీప్లేస్ చేయగలిగితే బతికిపోతాం. వెరీ సింపుల్, దాని గురించి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనము దీని నుంచి బయటపడిన వాళ్ళు అవుతాం. ఇది మొత్తం చూసుకున్నా కూడా జిల్లాలో ఓఆర్ఎస్ కానీ అలాగే చూసుకున్న జింక్ ట్యాబ్లెట్లను కూడా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు, అంటే మొత్తం ఈ 2 మాసాల్లో మొత్తం జిల్లాలో డయేరియా వ్యాధి వ్యాపించకుండా అయితే తగిన చర్యలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అలాగే శానిటేషన్ కానీ అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా మురికి వార్డుల్లో సైతం అయితే మొత్తం అందరికీ అందుబాటులో విధంగా పిహెచ్సిలో కూడా అందుబాటులో విధంగా ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే చూసుకున్నా కూడా ఎటువంటి చిన్న ఇబ్బందులు జరిగినా కూడా అందుబాటులో డాక్టర్లు కానీ అక్కడే ఆశా వర్కర్లు కానీ అలాగే చూసుకుని ఏఎన్ఎం వర్కర్లు అందరూ ఉన్నారని కూడా చెప్తున్నారు. మొత్తం చూసుకున్నా కూడా జిల్లాలో డయేరియా వ్యాధి ప్రబలం కాకుండా అయితే తగు జాగ్రత్తలు చేపడుతున్నాం. ఒక కేసు కూడా నమోదు కాకుండా చూసుకునేందుకు జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం అయితే ఈ 2 మాసాల్లో గట్టిగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు మాత్రం కాచి చల్లార్చిన నీరుని మాత్రమే తీసుకోవాలని, అలాగే చూసుకున్నా కూడా వేడిగా చేసుకున్న పదార్థాలు, అప్పటికప్పుడు చేసుకున్న పదార్థాలు మాత్రమే తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సోకకుండా ఉంటుందని కూడా డిఎంహెచ్ఓ పెంచలే అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.